మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సీఎం జగన్ ఎలక్షన్ 2024కి సిద్ధమవుతున్నారు. వైనాట్ 175 అంటూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా సగానికి పైగా అభ్యర్థులను మారుస్తూ జాబితా సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో భంగపడ్డ అభ్యర్థులు ఇలా తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. అన్నయ్యకు టికెట్ ఇవ్వదని ఓ తమ్ముడు కుట్ర చేశారంటూ ఓ ఎమ్మెల్యే ఆవేదన. నాన్ లోకల్ వద్దంటూ మరో నేత మండిపాటు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సీటు హీట్ పెరుగుతోంది. వైసీపీలో టికెట్ల రాని వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారి నిరసనల స్వరం వినిపిస్తోంది. వైసీపీలో అసెంబ్లీ ఎంపీ సీట్లలో ఇన్ఛార్జ్ల మార్పులో చేర్పుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 4 లిస్టులు వచ్చాయి. 68 అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో మార్పులు జరిగాయి. టికెట్లు రాని వాళ్ళు ఈ మార్పులపై మండిపడుతున్నారు. తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో ఇన్ఛార్జిగా స్వామిదాస్ను నియమించింది వైసీపీ అధిష్టానం. ఇక దీంతో ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ దక్కకుండా చేయడానికి గత 4-5 నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను ఇంతగా బాధపెట్టిన తర్వాత అధిష్టానం పిలిచినా వెళ్లబోనన్నారు ఆయన. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్న రక్షణ నిధి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సొంత ఇంటి నుంచే అసమ్మతి సెగ తగులుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లపురెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. కార్యకర్తలను ప్రసన్నకుమార్ రెడ్డి పక్కన పెట్టారని ఆ ఆడియోలో రాజేంద్ర ఆరోపించారు. ఇక అమలాపురం వైసీపీలో అసమ్మతి సెగలు రేగాయి. ఆత్మీయ సమావేశం పేరుతో వైసీపీ నుంచి కుంచె రమణారావు బల ప్రదర్శన చేశారు. మంత్రి విశ్వరూప్ టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. అమలాపురం సీటు ఇక స్థానికులకే ఇవ్వాలని రమణారావు డిమాండ్ చేశారు. అయితే సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక గొడవలు సర్దుమణుగుతాయని, అసమ్మతి స్వరాలకు అడ్డుగట్టు పడుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్, చెప్పండి, ఏపీలో అన్నాదమ్ముల మధ్య అయితే రాజకీయ చిచ్చు జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్లకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్న హోందా అయినటువంటి రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తిగా ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఆయనకి ఉన్నటువంటి సెకండ్ ప్లేస్ లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. అయితే ఆయన తదనంతరం రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చినటువంటి నల్లపురెడ్డి కుమారులు ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన వారసత్వాన్ని పొందిపుచ్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆయన గతంలో వైఎస్ఆర్ సిపికి అంటే వయస్సు ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి విధానాలకు ఆకర్షితున్న వైసీపీలోకి వెళ్ళాడు. వైసీపీలో వెళ్ళినప్పటి నుంచి కూడా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఏకవచనంతో అత్యంత ఘోరమైనటువంటి విమర్శలు చేస్తున్న పరిస్థితి. కాలక్రమేణా కూడా ఈయన పూర్తిగా కూడా కోవూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2009లో ఆయన గెలుపొందాడు టీడీపీ తరఫున. 2004లో గడిపాడు. 2014లో కూడా గడిపినటువంటి పరిస్థితి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్లపురెడ్డి కుటుంబంలో కూడా సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాలంతా కూడా పక్కన పెట్టుకొని నలుగురు అంటే 2 సోదరి వల్ల అందరూ కూడా కలుపుకొని మనం ముందుకెళ్లాలంటే కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అందరినీ దగ్గరికి తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్రజారాజ్యంలో ఉన్నటువంటి 2009లో ప్రజారాజ్యంలో ఉన్నటువంటి ద్వితీయ సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా ఆ రోజు ఇంటికి వెళ్లి ఆహ్వానించిన పరిస్థితి. అక్కడి నుంచి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అన్నతోటి అడుగులు వేస్తున్నాడు. అంటే 2014 ఎన్నికల్లో అన్న కోసం పనిచేశాడు. 2019 అన్న విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ 2019లో ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి కూడా కుటుంబ సభ్యులను పూర్తిగా దూరం పెట్టేయడం, అన్ని మండలాలకి ఒక్కొక్క సామంతరాజుల్లాగా నియమించడం, పూర్తిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం, గతంలో ఆయన కోసం దశాబ్దాలుగా పనిచేసినటువంటి వారిని కూడా పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డికి ద్వితీయ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి అన్నకి జరుగుతున్నటువంటి పరిణామాలను ఇక్కడ నీకు పార్టీకి డ్యామేజ్ వాటిల్లుతుంది, నీకు వ్యక్తిగతంగా కూడా నీ ప్రతిష్టకి వాటిల్లుతుంది చెప్పినప్పటికీ ఆయన దూరం పెట్టాల్సిన పరిస్థితి. దీనిపై ఆయన ఆడియో టేప్ రిలీజ్ చేశాడు. ఆడియో టేప్ లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్కి టికెట్ గా ఇస్తే ఖచ్చితంగా కూడా 2024లో ఓడిపోతాడు. ఆయన ప్లేస్ లో ఆయన కుమారుడు రంగతల్లికి టికెట్ ఇవ్వాలని కూడా నల్లపురెడ్డి రాజేంద్ర రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చెరీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.